రొయ్యల చెరువులో బాగానే ఈదుతున్నాయి, నీటి స్థితి కూడా సరిగానే ఉంది. కానీ రొయ్యల సైజు పెరగకపోతే, ఫీడ్ వేస్తున్నా వృద్ధి లేకపోతే ఇది సాధారణ సమస్య కాదు. దీని వెనుక ఉండే కారణం ఈహెచ్పి వ్యాధి. ఈహెచ్పి అంటే ఎంటరోసైటోజూన్ హెపటోపినయి. ఇది రొయ్యల్లో కనిపించే ఒక సూక్ష్మ పరాన్నజీవి. ఈ వ్యాధిని మొదటిగా 2009లో థాయిలాండ్ లో బ్లాక్ టైగర్ రొయ్యల్లో గుర్తించారు. తర్వాత ఇది వియత్నాం, ఇండోనేషియా మీదుగా మన దేశానికి చేరింది. ఈహెచ్పి వ్యాధి రొయ్యల హెపటోపాంక్రియాస్ అనే అవయవాన్ని దెబ్బతీస్తుంది. అదే అవయవం రొయ్యల జీర్ణక్రియకు, ఆహార శోషణకు చాలా అవసరం. ఇది దెబ్బతిన్నప్పుడు రొయ్యలు తిన్నా ఎదుగుదల పూర్తిగా ఆగిపోతుంది. ఈ వ్యాధి సాధారణంగా ఇన్ఫెక్టెడ్ పోస్ట్ లార్వా, చెరువులోని పాత నీరు, మట్టి లేదా అశుభ్రమైన పరికరాల ద్వారా వ్యాపిస్తుంది. ఒక చెరువులో వస్తే నీటి మార్పు ద్వారా పక్క చెరువులకు సులభంగా పాకుతుంది. ఇది రొయ్యల పెరుగుదల మందగించడం, సైజు అసమానత వంటి సమస్యలకు ప్రధాన కారణం. ఇక ఈ వ్యాధి లక్షణాలు ఏమిటి, దాన్ని ఎలా గుర్తించాలి, ఎలా నివారించాలి, ఇవన్నీ మనం నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. ఇండియన్ సీ ఫుడ్ కన్సంప్షన్ రెవల్యూషన్. ఆరోగ్యం మీది, సంపద రైతుది, అభివృద్ధి దేశానిది.